అధికారంతో మొన్న చూశారు మీరు. మొన్న కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏ రకంగా ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడిందో చూశారు. తిరుపతిలో అయితే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎన్ని అవాంఛనీయ సంఘటనలు, జాతీయ మానవ హక్కులను కూడా సంప్రదించేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా రౌడీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద దాడులు చేసి, కిడ్నాపులు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి యావత్ రాష్ట్రం మొత్తం చూడలేదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్తి పాలన విషయాలని, పాలన వ్యవహార శైలిని ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా ప్రజాపయోగ కార్యక్రమాలు చేయడంలో విఫలమైపోయినటువంటి పరిస్థితి, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవహారంలో విఫలమైనటువంటి పరిస్థితి, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు. మరోవైపు కూటమి పార్టీల్లో సఖ్యత దెబ్బతినకూడదు. కూటమి పార్టీల సఖ్యత కానీ దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవడం అన్నది అసాధ్యమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూటమి సఖ్యత దెబ్బతింటే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ముమ్మాటికి ఓడిపోతారు. ఆయనకి ఇవన్నీ తెలుసు కాబట్టే ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలని తన గుప్పెట్లో బంధించి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు.